నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఎక్కడికి వెళ్ళలేదు పిన్ని, ఎప్పుడు మీతోనే ఉన్నాను. నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంది. నాకు తెలుసు నాన్న, కుటుంబానికి నువ్వెంత విలువిస్తావో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసురా. ఇక్కడ ఉండు, దిష్టి తీస్తాను. హౌ ఆర్ యు ఆంటీ? యు మేడ్ మీ ఫీల్ ప్రౌడ్ జై. నువ్వు కనిపించకుండా పోయేసరికి ఏమైపోయావోనని చాలా కంగారు పడ్డాను. బట్ నిన్న న్యూస్ చూశాక నువ్వెంత ఎదిగిపోయావో నాకు అర్థమవుతుంది. నువ్వు నా అల్లుడువైనందుకు చాలా గర్వంగా ఉంది జై. మీరే నాకు ఇన్స్పిరేషన్ అంటే. ఎలాంటి ప్రాబ్లంనైనా డేర్గా ఫేస్ చేసే మీ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాళ్ళతో ధైర్యంగా ఫైట్ చేశాను. ఈ ఆపరేషన్లో ఎవ్రీ మూమెంట్ పరోక్షంగా మీరు నన్ను నడిపించారు. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్ బ్యాక్ జై. థ్యాంక్ యూ సో మచ్ నిత్య. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేనేం చేశాను జై? ఏం చేశావో చారి నాకంతా చెప్పాడు. నేను మిస్ అయినప్పటి నుంచి మొన్న నైట్ వరకు నువ్వు నా కోసం చేసిన ప్రతి మూమెంట్ నాకు తెలుసు. థ్యాంక్ యూ జై. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే చారి చెప్పకపోయినా చివర్లో నువ్వేం చేస్తున్నావో నాకు తెలిసినా నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే నువ్వు సక్సెస్ అవుతావు అనేది నా నమ్మకం. మామ్ నిన్ను ఎలా బిలీవ్ చేస్తుందో అంతకంటే ఎక్కువగా నేను నిన్ను బిలీవ్ చేస్తున్నాను. ఫైనలీ మా నమ్మకం వమ్ము కాలేదు. నువ్వు సేఫ్గా తిరిగొచ్చావు. థ్యాంక్ యూ జై.
హాయ్ అత్తయ్య, హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు? ఏం బాగుండడం ఏవోరా, నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుంచి కంటి నిండా కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు తెలుసా? అవునల్లుడు, చూస్తున్నావుగా ఇలా పక్క సిక్కిపోయాము. ఇదిగో 2 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాం. గుమ్మడికాయ పనసకాయలాగా ఇద్దరు బాగానే ఉన్నారు కదండి, ఎక్కడ చిక్కిపోయారు? నువ్వు నోరు మీరచారి, మా మధ్యలోకి రాకు. మా శరీర తత్వం అంతే అల్లుడు, ఎన్ని రోజులు పస్తులున్నా ఫ్రెష్గా ఉంటాం. ఐ అండర్స్టాండ్ మావయ్య. నా వల్ల మిమ్మల్ని పోలీసులు అనుమానించారని చారీ చెప్పాడు. ఐఎమ్ సో సారీ. చాలా బాధలు పడ్డాంరా. అవునల్లుడు, పకోళ్ళకు కూడా కట్టాలి రాకూడదు. నేను వచ్చాను కదా, ఇంకా మీకు ఏ కష్టం ఉండదు. హలో ఏసీపీ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? మీరిచ్చిన ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది, వచ్చాను. సారీ ఏసీపీ గారు, ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని మీ డిపార్ట్మెంట్ చెప్పింది. దట్స్ వై. అయినో సార్, కమిషనర్ గారు అంతా చెప్పారు. మీరు చేసిన రిస్క్ సామాన్యమైనది కాదు. బార్డర్లో ఎనిమీ కంట్రీతో ఫైట్ చేసే సోల్జర్ల యుద్ధం చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. బట్ మిమ్మల్ని పట్టుకోవడానికి నన్నెందుకు చూస్ చేశారు? డిపార్ట్మెంట్లో మీరు డైనమిక్ అని చెప్పారు. మీరు పట్టుకున్న ఏ కేసు ఫెయిల్ అవ్వలేదని చెప్పారు. కానీ మిమ్మల్ని పట్టుకోవడంలో నేను ఫెయిల్ అయిపోయాను. అలా చేసినప్పుడే ఆ గ్యాంగ్ నన్ను ఈజీగా కాంటాక్ట్ అయ్యేది. నేను మీకు దొరికిపోయి ఉంటే ఆ గ్యాంగ్ని డిపార్ట్మెంట్కి పట్టించలేకపోయేవాడిని. ఎనివే సార్, హ్యాట్స్ అప్ టు యూ. మీరు చేసిన ఈ యుద్ధానికి నేను మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తాను. కమ్ ఆన్ సార్, నేను చేసింది ఒక చిన్న పని మాత్రమే. బట్ మీరు చేసే ప్రతి పని రిస్క్తో కూడుకుంది కదా. ఆ మాటకొస్తే పబ్లిక్ తరపున నేనే మీకు సెల్యూట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. హలో సార్, ఎస్ఐ స్వామినాయుడు. ఏరా చారుకేశ, బావున్నావా? అదేంటి అంకుల్, ఆ మాట నేను కదా మిమ్మల్ని అడగాలి. మీ నాన్న నాకు హెల్ప్ చేశారులేరా, అందుకే నేను ముందు పలకరిస్తున్నాను. అయితే మా నాన్నకు ఒక థ్యాంక్స్ చెప్పండి అంకుల్, చూడాలనుంది. చారుకేశా, ఏమిట్రా మాటలు? నువ్వెప్పుడు మీరు రాముడు, నేను ఆంజనేయుని అనేవాడు ఇచ్చారే. నేను రామున్నో కాదో తెలియదు, కానీ నువ్వు ఆంజనేయుడు అని ప్రూవ్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? మీరు నా బాధ్యత, నా ప్రాణం. నేనున్నదే అందుకు సార్. నేను లేని టైంలో నా గురించి, నా ఫ్యామిలీ గురించి నువ్వు తీసుకున్న కేర్ నేను లైఫ్లో మర్చిపోలేను చారే. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అబ్బా, ఈ టైంలో అమ్మ ఇక్కడ ఉండుంటే ఎంత బాగుండేదో. నేను క్షేమంగా తిరిగి రావాలనుకున్నా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నేనేదైనా అచీవ్ చేశానంటే అది మీ సపోర్ట్ వల్లే. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నందుకు క్షమించండి. ఇక నుంచి అందరం హ్యాపీగా ఉంటాం. ఇది నా కుటుంబం, ఇది నా బలం, ఇదే నా జీవితం. నానా, దిష్టి తీస్తాను, ఇట్రా.
లోపలికెళ్ళానా? అభి, 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 వదన గారు, అభి. ఏమిటొదిన గారు? అభి ఇటువైపు ఏమైనా వచ్చాడా? లేదొదినా. ఆయనతో పాటు దివ్య మా చారుకేశ కూడా జయసారిని చూడ్డానికి ఆ ఇంటికి వెళ్లారు కదా. అభికి అదే కోపం వదినా. వద్దని చెప్పినా దివ్య ఆ ఇంటికి వెళ్ళిందని పొద్దున్నుంచి అలిగి కూర్చున్నాడు. ఆ కోపంతో ఎటో వెళ్ళుంటాడు. అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళుంటాడొదినా? కంగారు పడకండి. ఎక్కడికి వెళ్ళినా కోపం తగ్గిపోగానే ఇంటికొస్తాడు. వాడు చిన్నప్పటి నుంచి ఇంతే. అంత కోపం వాడికి ఎలా వచ్చిందో ఏమో. మీరేమో శాంతమూర్తులు. మీరు కోపగించుకోవడం నేనెప్పుడూ చూడలేదు. కాబట్టి మీ కోపం అభికి రాలేదు. వస్తే గిస్తే వాళ్ళ నాన్నగారు కోపం వచ్చుంటుంది. అంతే కదొదినా? ఆయన ఎలా ఉంటారో నాకే తెలీదు. ఆయన పోలికలొచ్చాయని నేనెలా చెప్తాను? మీ వారు ఎలా ఉంటారో మీకు తెలియకపోయినా ఆ దేవుడికి తెలుసు కదొదినా. మనకి రూపం, బుద్ధులు, అలవాట్లు అన్నీ తల్లిదండ్రుల నుంచే కదా వస్తాయి. ఆ ఏర్పాటు చేసిందంతా దేవుడే కదొదినా. ఏంటో వదినా, ఒక్కోసారి వాణ్ణి చూస్తే భయం వేస్తుంది. తను పట్టిన పట్టు వదలడు, ఎంత చెప్పినా వినడు. చెల్లన్నా నేనన్నా వాడికి పంచ ప్రాణాలు. మాకేవైనా అయిపోతుందేమోనని వాడి భయం. అలాంటి కొడుకును కన్నందుకు నువ్వు గర్వపడాలొదినా. గతం మర్చిపోయిన నీకు ఆ పిల్లలే భవిష్యత్తు. అలా అనుకునే బ్రతుకుతున్నాను. దేవుడొక లోటు చేస్తే ఇంకో మేలు కూడా చేస్తాడని. నా వాళ్ళెవరో నాకు తెలియకపోయినా నా పిల్లలు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. మంగా మేడం గారే బతుకుంటే మీకు ఏ కష్టమో రానిచ్చేవారు కాదు. మీ కథ తెలిసిన వెంటనే మీ వాళ్ళెక్కడున్నా సరే వెతికించి మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి చేర్చుండేవారు. అంత మంచివారావిడ. దేనికైనా రాసిపెట్టుండాలి. అలాంటి మంచివారిని కలవలేకపోవడం నా దురదృష్టం. నా దురదృష్టం కూడా వదిన గారు. ఆ దేవత బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా చూడలేకపోయాను. నాకు ప్రాప్తం లేదు. సర్లేండి, ఈ రోజు జైసార్ వస్తున్నారు కదా, వారితో చెప్పి మీ వారిని వెతికించే ప్రయత్నం చేయమంటాను. వద్దొదినా, ఆ ప్రయత్నం ఏదో నేనే చేస్తాను. మళ్ళీ వాళ్ళకెందుకు ఇబ్బంది? మీరు ఎవరి సహాయం తీసుకోరు కదా. ఇంతకీ అభి ఎక్కడికి వెళ్ళినట్టు? చెప్పండి ఏసీపీ గారు. హలో సార్, ఇంకా నేను బయలుదేరుతాను. లేదు ఏసీపీ గారు, నేను మీతో కలిసి లంచ్ చేయాలనుకుంటున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను సార్. ప్లీజ్, ఫస్ట్ టైం కలిసాం. ఇదొక మంచి మెమొరీలా గుర్తుపెట్టుకుంటాను. ఈరోజు మీరు మాతో స్పెండ్ చేయాలి. ఓకే. అభి, నేను చూశానులే. ఎందుకు ఇక్కడి దాకా వచ్చి చాటుగా దాక్కుంటావు? నేనేం చాటుగా దాక్కోలేదు. అతని కోసం కూడా రాలేదు, దివ్య కోసం వచ్చాను. అయితే ఇంట్లోకి రా. నేను వచ్చినట్టు దివ్యకు కూడా చెప్పొద్దు. దివ్య, నీకు చెప్పొద్దంటున్నాడు.
అన్నయ్య, నువ్వు వస్తావని నాకు తెలుసు అన్నయ్య. ఆయన వచ్చారు, రా అన్నయ్య. నేనేం అతని కోసం రాలేదు, నీకోసం వచ్చాను, వెళ్తున్నాను. ఎక్కడికన్నయ్య? ఇంటికి. ఈ ఇంట్లోకి వచ్చి ఓసారి ఆయన్ని పలకరించన్నయ్య, ఆయనతో మాట్లాడు. నేను రాను, నువ్వే వెళ్ళు. చారు, నువ్వెప్పుడొచ్చావు అభి? అభి వచ్చి చాలాసేపు అయింది నాన్నారు. లేదు, నేను ఇప్పుడే వచ్చాను. ఎందుకు వచ్చావురా? మా చెల్లి కోసం వచ్చాను. జైసార్ కోసం కాదు కదా? అతని కోసం ఎందుకు వస్తాను? బతికించో. లేదు నాన్నారు, అభి జయంకుని చూడడానికి వచ్చాడు. అలా నీతో చెప్పానా చార్కేసా? నా కోసమే వచ్చినా ఓసారి ఆయన్ని చూసాలన్నయ్య. అవునభి, కావాలంటే మా నాన్నరే నిన్ను తీసుకొచ్చారని అంకుల్తో చెప్తాను. రే, వాడికి రాని ఐడియాలు ఇవ్వకరా. అంటే అభి ఇంట్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు నాన్నారు. వాడి ఇంట్లోకి వస్తే నేను ఇబ్బంది పడతానే. మీరు పడితే పడ్డారు, అభిని రమ్మని చెప్పండి. రా అన్నయ్య, ఇంత దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతావా? అవునభి, దివ్య ఎప్పుడు ఇంటికొచ్చినా దివ్యతో పాటు నువ్వు వచ్చావు. మీ ఇద్దరు ఇంట్లోకి వస్తే బాగుంటుంది. ఒరే, వాడికి ఇంట్లోకి రావడం ఇష్టం లేదేమో, ఎందుకురా బలవంతం చేస్తారు? వదిలేయండి. ప్లీజ్ అన్నయ్య, నా కోసం రావా ప్లీజ్? ఛాన్సే లేదమ్మా, అభి రాడు. నేను వస్తాను. మా చెల్లి కోసం వస్తాను, పదండి. చాలా రోజుల తర్వాత సార్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అభి వచ్చాడు. ఇంతకు ముందు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అనేది. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఒట్టు మేడం, మీ దగ్గరే కొట్టేశాను. అప్పుడు మీరు చీర కట్టుకొని ఉన్నారు. సేట్ చమన్లాల్ షాప్ ముందు కొట్టేశాను. ఇదేంటి, ఇప్పటిదాకా బానే ఉందిగా, ఇప్పుడేంటి మన్ను తిన్న పాములో డల్గా ఉంది? మన్ను తినే పాము కాదు చంద్రిక, రకతం దాగే రకత పించరే. ఎందుకు డల్గా ఉందో అడుగుదాం రండి. ఎందుకే ఆవలిస్తున్నాను కూడా నిద్ర లేపటం? అది ఎందుకు బాధగా ఉందో తెలిస్తే కదా మనం హ్యాపీగా ఉండడానికి. అందరిని బాధ పెట్టేది మనల్ని హ్యాపీగా ఉండనిస్తుందా? ఏంటమ్మా నిత్య దిగులుగా ఉన్నావు? చెయ్యి వచ్చేసాడుగా. జై వచ్చాడుగానే, దివ్యకు మీ అమ్మమ్మకు వదినకు ఆ ఆఖరికే ఆ శారీగాడికి కూడా హక్కిచ్చి తనకివ్వలేదని ఫీల్ అవుతుంది చంద్రిక. అవునా నిత్య? ఇప్పుడు జై నీకు హగ్గివ్వకపోయినా ముందు ముందు నీ ఒళ్ళోనే కదమ్మా ఉంటాడు. ఇది జరిగేలా అనిపించట్లేదు. ఎందుకమ్మా? జై నీతో నవ్వుతూ మాట్లాడాడుగా. ప్రాబ్లం జైది కాదు. మరి నీదా? మంగది. మంగా? అవును, అది బ్రతికే ఉంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మంగ ఇప్పుడు చనిపోయిందిగా. 7 సంవత్సరాల క్రితం చనిపోయింది, ఇప్పుడు ఎలా బతికొస్తుందమ్మా? మంగ అసలు చనిపోలేదు, ప్రాణాలతోనే ఉంది.
ఎవరు చెప్పారు నిత్య? మీ అమ్మ చెప్పిందా? ఆ దొంగ చెప్పాడు. ఏ దొంగమ్మా? మీకు రింగ్ అమ్మిన దొంగ. ఆ రింగుని వాడు ఆ మంగ దగ్గరే కొట్టేశాడు. ఆ విషయం మాకు తెలుసుగా.